జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. పంతులు గారు, ఈసారి శ్రీరామనవమి ఇంట్లో ఘనంగా జరిపించాలనుకుంటున్నాను. శుభం, మంచి సంకల్పం అమ్మా. శ్రీరామనవమి పండుగను ఒంటరిగా కాకుండా జంటలుగా పూజ జరిపిస్తే ఇంకా మంచిది. మాది కూడా అదే ఆలోచన. అందుకే మీకు కబురు చేశాం. జంటగా కూర్చుని పూజలు జరిపిస్తే కొన్ని జంటలు కలుస్తాయని మా ఆశ. పూజ జరిపించారు అంటే ఆ సీతారాముల ఆశీర్వాదం లభించి దూరమైన జంటలు కూడా దగ్గరవుతారమ్మా. నమస్కారం బాబు, బాగున్నారా? బాగున్నాను. అమ్మగారు శ్రీరామనవమికి ఇంట్లో పూజ చేయించాలి అంటున్నారు. మీరు మీ అన్నగారు భార్యా సమేతంగా పూజ చేస్తే బాగుంటుంది. జంటగా కూర్చోవడం మా సామ్రాడి కుదరదయ్యా. పెద్దమామకి కాఫీలో కారం పొడేసింది సరిపోలే, ఇంకా కథలు పడుతున్నారు. నాన్న, జంటగా కూర్చుని పూజ చేస్తే చాలా మంచిదని పంతులు గారు చెప్తున్నారు. అమ్మా, మీ సంతోషం కోసం పూజలో కూర్చోమను, కూర్చుంటాను. జంటగా అంటే మాత్రం కుదరదు. అదేంటి సామ్రాట్ అలా అంటావు? పూజ అంటే సీతారాముల కళ్యాణం కూడా జరిపిస్తారు. కళ్యాణం అనేది జంటగానే జరిపించాలి. అవును బాబు. నాకిష్టం లేదు. దేవుడి విషయంలో ఇష్టం లేదంటే ఎలా చెప్పు? అమ్మ అంతగా అడుగుతోంది కదరా. మంచి చేస్తే మంచి జరుగుతుంది కదా సార్. నా మాట కాదనకు నాన్న. ఏ విషయంలోనైనా నీ మాట నేను కాదన్నానా చెప్పు. ఈ ఒక్కసారికి నా మాట కాదనకు. పూజకి శ్రీవల్లిని పిలిపించి పూజ అయిపోగానే పంపించేద్దాం. అమ్మా, ఒక జంటకి కళ్యాణం చెయ్యాలంటే మరో జంట కూర్చోవాలని రూల్ లేదు. అలా ఉంటే అన్ని పెళ్లిళ్ళకి ఒకే పంతులు పెళ్లి జరిపిస్తారెందుకు? అదిరిపోయే లాజిక్ అడిగావు నాన్న. దేవుడికి భక్తితో పూజ చేయాలి, బలవంతంతో చేయకూడదు. ఇద్దరూ కలిసి కళ్యాణం జరిపిస్తే మంచిదంటున్నారు. అవును బాబు, మీలాంటి నవదంపతులు కలిసి పూజ చేస్తే మంచి జరుగుతుంది. అక్కర్లేదు. శ్రీవల్లి నా పక్కన కూర్చుంటే వచ్చే మంచి నాకు అవసరం లేదు. అబద్ధం చెప్పి కట్టుకున్న భర్తని మోసం చేసిన అలాంటి మనిషితో కలిసి కూర్చుంటానని ఎలా అనుకున్నారు మీరంతా? అబద్ధం చెప్పడం అంటే మోసం చేయడం, నమ్మిన వాళ్ళకి నమ్మక ద్రోహం చేయడం. అలాంటి వాళ్ళకి నా పక్కన ఎప్పుడూ ప్లేస్ ఉండదు. షీ ఈజ్ ఎ చీటర్ అండ్ ఎ లయర్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.